2026 ఏప్రిల్ 1 అర్జెంటీనాలోని ఉసవాయ నగరం నుంచి ఒక క్రూయిజ్ నౌక బయలుదేరింది. అందులో 23 దేశాలకు చెందిన సుమారు 150 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. ఆ నౌక అంటార్కిటికా సౌత్ అట్లాంటిక్ లోని దూర ద్వీపాల వైపు ప్రయాణం మొదలుపెట్టింది. మొదట కొన్ని రోజులు అంతా సజావుగానే సాగింది. ప్రయాణికులు పార్టీలు చేసుకున్నారు, కొత్త పరిచయాలు చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. కానీ ఆ ప్రయాణం కాసేపట్లోనే ఒక భయంకరమైన కలగా మారబోతుందని వారిలో ఎవరికి తెలియదు. ప్రయాణం ప్రారంభమైన 5వ రోజుకి 70 ఏళ్ల డచ్ ప్రయాణికుడికి ఒక్కసారిగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. స్వల్ప విరేచనాలు కూడా అయ్యాయి. అతను షిప్ లో ఉన్న డాక్టర్ నైతే కలిశాడు. కానీ 1-2 రోజుల్లోనే అతనికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది మొదలైంది. పరిస్థితి క్షణాల్లో విషమించి ఏప్రిల్ 11న అతను నౌకలోనే మరణించాడు. గత రాత్రి మా ప్రయాణికులు ఒకరు అకస్మాత్తుగా మరణించిన విషయం బాధతో తెలియజేస్తున్నానని కెప్టెన్ ప్రకటించాడు. అసలు ఆ మరణానికి కారణమేమిటో ఎవరికి అర్థం కాలేదు. కానీ మిగతా ప్రయాణికులు పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ తమ సరదాల్లో మునిగిపోయారు. ఏప్రిల్ 24న ఆ నౌక ఆఫ్రికా సమీపంలోని సెయింట్ హెలెనా దీవిలో ఆగింది. అక్కడ ఆ మృతుడి భార్య అతని మృతదేహంతో దిగిపోయింది. అక్కడ నుంచి ఆమె దక్షిణాఫ్రికాకు వెళ్ళింది. మరుసటి రోజు ఏప్రిల్ 25న సౌత్ ఆఫ్రికా నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్లే విమానం ఎక్కబోతుండగానే ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. విమానం నుంచి దింపేసిన కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ లో పడిపోయింది. ఏప్రిల్ 26న ఆమె కూడా మరణించింది. ఇదిలా ఉండగా నౌకలో మరికొందరు ప్రయాణికులు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. ఏప్రిల్ 28న ఓ జర్మన్ మహిళ తీవ్ర అస్వస్థకు గురైంది. కేవలం 4 రోజులకే మే 2న ఆమె కూడా చనిపోయింది. ఒక్కొక్కరుగా ప్రయాణికులు ఎందుకు చనిపోతున్నారో ఎవరికి అర్థం కాలేదు. చివరకు మే 2న ఈ ఘటన మొత్తాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశారు. పరీక్షలు నిర్వహించగా ఒక భయంకరమైన నిజం బయటపడింది. అది హాంటా వైరస్. ఇది ఇలాంటి వైరస్ కాదు. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు, ఖచ్చితమైన చికిత్స లేదు. కొన్ని రకాలలో మరణాల శాతం 50% వరకు ఉంటుంది. అంటే వైరస్ సోకిన ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంత డేంజరస్ వైరస్. ఇప్పుడు ఆ వైరస్ సముద్రం మధ్యలో చిక్కుకున్న ఒక నౌకలో వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా వార్తా ఛానళ్లన్నీ ఇదే హెడ్లైన్ తో మారుమోగుతున్నాయి. ఏ దేశము ఆ నౌకను తమ పోర్ట్లోకి అనుమతించడానికి సిద్ధంగా లేదు. హాంటా వైరస్ అసలు కొత్త వైరస్ కాదు. దాదాపు 70 ఏళ్లుగా శాస్త్రవేత్తలకు దీని గురించి తెలుసు. కానీ ఇంతకాలం గడిచినా ఇప్పటికీ దీనికి పూర్తి స్థాయి మందు కనిపెట్టలేకపోయారు. హాంటా వైరస్ అనేది ఒక వైరస్ కాదు, వైరస్ల కుటుంబం. ఇవి ప్రధానంగా ఎలుకల్లో ఉంటాయి. అక్కడ నుంచే మనుషులకు వ్యాపిస్తాయి. వేర్వేరు ఎలుకలు వేర్వేరు రకాల హాంటా వైరస్లను మోస్తాయి. మనుషుల్లో ఇవి ప్రధానంగా 2 రకాల వ్యాధులకు కారణమవుతాయి. మొదటిది హిమరాజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ అంటే HFRS. ఇది ఎక్కువగా ఆసియా, యూరప్ దేశాల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధిలో కిడ్నీలు పనిచేయడం ఆగిపోతుంది. శరీరంలో అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. ఇక రెండవది హాంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ HPS. ఇది ఉత్తర దక్షిణ అమెరికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇందులో ఊపిరితిత్తుల్లో ద్రవం నిండిపోతుంది. బాధితుడు శ్వాస తీసుకోలేక చివరకు ఊపిరాడక చనిపోతాడు. ఈ వైరస్ మరణాల రేటు కొన్ని సందర్భాల్లో 50% వరకు ఉంటుంది. అంత ప్రమాదకరమైన వైరస్ అయినప్పటికీ ఇప్పటి వరకు WHO లేదా FDA ఆమోదించిన వ్యాక్సిన్లు లేదు. యాంటీవైరల్ మందు కూడా లేదు. వైరస్ సోకితే డాక్టర్లు చేయగలిగేది సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే. అసలుకైతే పోరాటం చేయాల్సింది మానవ శరీరంలోని ఇమ్యూన్ సిస్టమే. ఈ వైరస్ ఆధునిక చరిత్రలో మొదటిసారి పెద్ద ఎత్తున గుర్తించబడింది. 1950లో కొరియా యుద్ధ సమయంలో దక్షిణ కొరియాలో పోరాడుతున్న అమెరికా సైనికుల్లో 3000 మందికి పైగా ఒక్కసారిగా వింత వ్యాధి వచ్చింది. మొదట జ్వరం, తలనొప్పి, వాంతులు, ఆ తర్వాత కిడ్నీలు పనిచేయడం ఆగిపోయాయి. వారిలో దాదాపు 15% మంది చనిపోయారు. అప్పుడు డాక్టర్లు దీనికి కొరియన్ హిమరాజిక్ ఫీవర్ అని పేరు పెట్టారు. కానీ అసలు కారణం ఏమిటో అర్థం కాలేదు. అది వైరస్ నా లేక బయోలాజికల్ వెపనా అన్న అనుమానాలు వచ్చాయి. ఈ మిస్టరీకి సమాధానం దొరకడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. 1980 ప్రాంతంలో దక్షిణ కొరియా వైరాలజిస్ట్ డాక్టర్ వో వాంగ్ లీ ఈ వ్యాధికి కారణం ఎలుకల ద్వారా వ్యాపించే వైరస్ అని గుర్తించాడు. ఉత్తర దక్షిణ కొరియాల మధ్య ప్రవహించే హాంటన్ నది పేరు మీద దీనికి హాంటా వైరస్ అని పేరు పెట్టారు. కానీ హాంటా వైరస్ చరిత్రలో అత్యంత సంచలనాత్మక ఘటన 1993లో అమెరికాలో జరిగింది. అమెరికాలోని నవాహో గిరిజన ప్రాంతంలో కొన్ని వారాల్లోనే 10 మంది యువకులు మరణించారు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నవారే. మొదట ఫ్లూ లాంటి లక్షణాలు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ఊపిరితిత్తులో ద్రవం నిండిపోయి మరణించారు.
ఆ సమయంలో మరణాల రేటు 75% వరకు చేరింది. శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కారణం అయితే కనిపెట్టలేకపోయారు. చివరకు ఆ గిరిజన తెగ పెద్దలు ఒక కీలక విషయం చెప్పారు. భారీ వర్షాలు పడినప్పుడు పినోన్ ఫైన్ గింజల పంట ఎక్కువగా వస్తుంది, వాటిని తినే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది, అప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది అని. శాస్త్రవేత్తలు ఎలుకలను పరీక్షించగా వాటిలో కూడా ఇదే వైరస్ కనిపించింది. ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో 1991-92లో వచ్చిన ఎల్ నినో ప్రభావంతో భారీ వర్షాలు పడి పంటలు పెరిగి ఎలుకల జనాభా ఒక్కసారిగా విపరీతంగా పెరిగిందని తేలింది. ఎలుకలు ఎక్కువైతే వైరస్ వ్యాప్తి ప్రమాదం కూడా పెరుగుతుంది. ఒకప్పుడు భారత్ లో హాంటా వైరస్ లేదని శాస్త్రవేత్తలు భావించారు. కానీ 2005 నుంచి 2008 మధ్య జరిగిన ఒక అధ్యయనంలో తమిళనాడులోని వేల్లూరు జిల్లాలో 28 నిర్ధారిత కేసులు బయటపడ్డాయి. ఈ కేసులు ప్రధానంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు, గోదాముల్లో పనిచేసేవారు, ఎలుకలను పట్టే ఇరుల తెగ సభ్యుల్లో కనిపించాయి. 661 మందిపై చేసిన పరీక్షల్లో సాధారణ ప్రజల్లో కూడా దాదాపు 4% మందికి హాంటా వైరస్ యాంటీబాడీలు కనిపించాయి. అంటే భారత్ లో కూడా కొంతమంది గతంలో ఈ వైరస్ కు గురయ్యారని అర్థమైంది. అయితే అప్పటి వరకు శాస్త్రవేత్తల నమ్మకం ఏమిటంటే ఈ వైరస్ ఎలుకల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుంది, ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపించదు. కానీ 1996 అర్జెంటీనాలో జరిగిన ఒక ఘటన ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. ఆ ఘటనకు కారణం యాండీస్ వైరస్ అనే హాంటా వైరస్ రకం. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే సామర్థ్యం కలిగిన ఏకైక హాంటా వైరస్ స్ట్రెయిన్ గా గుర్తించబడింది. అయితే ఇది కరోనా లేదా ఫ్లూ లాగా గాల్లో వ్యాపించదు. చాలా దగ్గరగా ఎక్కువసేపు కలిసి ఉండడం, ఒకే బెడ్ షేర్ చేయడం, శరీర ద్రవాలతో కాంటాక్ట్ అవ్వడం వంటి పరిస్థితుల్లోనే వ్యాపిస్తుంది. అందుకే ఇది సాధారణ కుటుంబ సభ్యుల మధ్య లేదా రోగిని దగ్గరగా చూసుకునే వారికి ఎక్కువగా సోకుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది బాధితులు సూపర్ స్ప్రెడర్స్ లా కూడా వ్యవహరిస్తారని అర్జెంటీనాలోని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వైరస్ వ్యాప్తి చేసే సమయం చాలా తక్కువ. సాధారణంగా వ్యాధి ప్రారంభ దశలో 1 రోజు మాత్రమే ఎక్కువగా వ్యాపిస్తుంది. అందుకే స్టోరీ బిగినింగ్ లో చెప్పిన క్రూయిజ్ నౌకలో కూడా ఇదే యాండీస్ వైరస్ వ్యాపించిందని భావిస్తున్నారు. అసలు ఆ వైరస్ ఆ నౌకలోకి ఎలా వచ్చింది? సమాచారం ప్రకారం 2026లో మార్చిలో ఓ డచ్ దంపతులు ఉసువాయాలో బర్డ్ వాచింగ్ కు టూర్ కెళ్లారు. అక్కడ ఒక ఎలుకలు ఎక్కువగా ఉన్న ల్యాండ్ ఫీల్డ్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే వీరికి వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత వెంటనే నౌకలోకి రావడంతో వైరస్ మరికొందరికి వ్యాపించింది. మే 10 నాటికి ఆ నౌకలో మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. 3 ఇప్పటికే మరణించారు. మరికొందరిని వైద్య చికిత్స కోసం ఇతర దేశాలకు తరలించారు. చివరకు స్పెయిన్ అనుమతితో ఆ నౌక కానరీ దీవులోని టెనెరిఫ్ దీవిలో నిలిపివేయబడింది. ఈ ఘటనలో 2 భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. వారిని నెదర్లాండ్స్ లో క్వారంటైన్ లో ఉంచారు. అయితే వారిలో ఎలాంటి లక్షణాలు కల్పించలేదు. ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న, హాంటా వైరస్ తదుపరి మహమ్మారిగా మారుతుందా? శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆ అవకాశాలు చాలా తక్కువ. కారణాలు కూడా దీనికి 2 ఉన్నాయని చెప్పారు. మొదటిది, వైరస్ వ్యాప్తి చేసే సమయం చాలా తక్కువగా ఉండడం. రెండవది, ఇది కరోనా లాగా గాల్లో వ్యాపించదు, కేవలం అత్యంత దగ్గర సంబంధాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. WHO కూడా ప్రపంచ ప్రజలకు ప్రస్తుతం ఈ వైరస్ ముప్పు తక్కువగానే ఉందని తెలిపింది. కానీ ఒక్కసారి సోకితే మాత్రం ప్రమాదం చాలా ఎక్కువ. ఎందుకంటే మరణాల రేటు దాదాపు 50% వరకు ఉండొచ్చు. ఇలాంటి వైరస్ నుంచి రక్షించుకోవాలంటే ముందు ఎలుకలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గోడల్లో రంధ్రాలు, ఖాళీలు మూసేయాలి. గోదాములు, స్టోరేజ్ రూములు, పాత మూసివేసిన గదుల్లోకి వెళ్లేటప్పుడు N95 మాస్క్స్, గ్లౌస్ ధరించాలి. ఎలుకల మలమూత్రాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారాన్ని బయట వదిలేయకూడదు. చెత్తను సరిగ్గా తొలగించాలి. ఎలుకలను ఆకర్షించే పరిస్థితులను తగ్గించాలి. హాంటా వైరస్ ఒక నిశ్శబ్ద ముప్పు. ఒక్కసారిగా మరణాలు జరిగినప్పుడు మాత్రమే ఇది వార్తలోకి వస్తుంది. కానీ నిజానికి దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇది మౌనంగా మనుషులను ప్రభావితం చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు మీకు దీని గురించి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు. వ్యాక్సిన్ లేకపోయినా, మందు లేకపోయినా మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒక్కటే, అవగాహన, జాగ్రత్తలు తీసుకోవడం.